హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్సి క్రానికల్స్. సో మనకు తెలుసు, ఫర్ ద పాస్ట్ 1 వీక్ నుంచి మనము కరెంట్ అఫైర్స్ మేజర్ న్యూస్ పేపర్స్లో ఏవైతే ఉన్నాయో వాటితో పాటు పిఐబిలో ఆ రోజు కరెంట్ అఫైర్స్, ఆ రోజు కవర్ అయిన టాపిక్స్లో టాప్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కవర్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు మనకు June 6th, ఈరోజు సంబంధించి అన్ని పేపర్లో ప్లస్ పిఐబి చూస్తే వచ్చిన టాప్ కరెంట్ అఫైర్స్ 6 ఉన్నాయి. వాటిలో ఫస్ట్ వచ్చి బిమ్స్టెక్ డే, సెకండ్ వచ్చి తెలంగాణ రిలేటెడ్, థర్డ్ వచ్చి రామ్సర్ కన్వెన్షన్ సంబంధించి, ఫోర్త్ వచ్చి ఏపీ రిలేటెడ్, ఫిఫ్త్ వచ్చి డిఫెన్స్ రిలేటెడ్, సిక్స్త్ వచ్చి రివర్ ఇంటర్లింకింగ్ సంబంధించి. సో మనం ఒక్కొక్క టాపిక్గా చూద్దాము. ఫస్ట్ వచ్చి ఈరోజు డేట్ ఏంటి? June 6th. సో ఈరోజు డే ఇంపార్టెన్స్ ఏమంటే ఈరోజు బిమ్స్టెక్ డే అంటారు అనమాట. మనకందరూ తెలుసు, సార్క్ లాగా బిమ్స్టెక్ అనేది ఒక గ్రూప్ ఉంది. సో ఆ డేని బిమ్స్టెక్ డే అని ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటాము. సో నిన్న మనం ఏం సెలబ్రేట్ చేసుకున్నాము? June 5th వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, June 6th బిమ్స్టెక్ డే. అసలు బిమ్స్టెక్ అంటే ఏంటంటే, ఫస్ట్ దీన్ని మనం అంతా ఈజీగా మర్చిపోతాము. బిమ్స్టెక్ అంటే ఏమైనా డెఫినేషన్ మర్చిపోతాము. బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ కోఆపరేషన్. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ అండ్ టెక్నాలజికల్ కోఆపరేషన్ అంటే బిమ్స్టెక్ అంటారు అనమాట. ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే 1997లో ఫామ్ అయింది. మనకి ఏదైనా ఒక గ్రూపింగ్ గురించి వచ్చినప్పుడు దాంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, అంటే ఇంటర్నేషనల్ గ్రూప్స్ ఉంటాయి కదా, లైక్ బిమ్స్టెక్, సార్క్, ITU2, G7, అది నిన్న కూడా మనం డిస్కస్ చేసాము. అలా గ్రూప్స్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ దాంట్లో తెలుసుకోవాల్సింది ఏమంటే, దాంట్లో ఉండే మెంబర్ కంట్రీస్ ప్లస్ ఇండియా మెంబరా కాదా, ఎప్పుడు ఫామ్ అయింది, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇవి చూసుకుంటే సరిపోతుంది. ఇందులో భాగంగా ఫస్ట్ బిమ్స్టెక్ చూద్దాం. బిమ్స్టెక్ 1997లో ఫామ్ అయింది. దేని ద్వారా అయితే బ్యాంకాక్ డిక్లరేషన్. మనకి ఎగ్జామ్లో ఎలా అడగచ్చు అంటే, త్రూ బ్యాంకాక్ డిక్లరేషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ అని కూడా అడగచ్చు అనమాట. దానికి ఆన్సర్ బిమ్స్టెక్. సో బిమ్స్టెక్లో మొత్తం ఎంతమంది ఉంటారంటే కంట్రీస్ 7 కంట్రీస్ ఉంటాయి. దాంట్లో 5 కంట్రీస్ ఫ్రమ్ సౌత్ ఏషియా నుంచి 5 కంట్రీస్ ఉంటాయి, సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి 2 కంట్రీస్ ఉంటాయి. ఈ 7 కంట్రీస్ మనం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో 5 కంట్రీస్ సౌత్ ఏషియా నుంచి ఉంటాయి, 2 వచ్చి సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి ఉంటాయి. ఫస్ట్ 5 కంట్రీస్ సౌత్ ఏషియా నుంచి ఏముంటాయంటే ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక. అది నెక్స్ట్ 2 కంట్రీస్ సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి ఏముంటాయంటే మయన్మార్, థాయిలాండ్. సో టోటల్ 7 కంట్రీస్ బిమ్స్టెక్లో మెంబర్ కంట్రీస్. వాటిలో 5 వచ్చి సౌత్ ఏషియా, 2 వచ్చి సౌత్ ఈస్ట్ ఏషియా. సో ఇక్కడ ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, పాకిస్తాన్ ప్లస్ ఆఫ్ఘనిస్తాన్ ఈ 2 కంట్రీస్ కూడా సార్క్లో మెంబర్స్, బట్ బిమ్స్టెక్లో ఈ మెంబర్స్ కాదనమాట. సో పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్ నాట్ మెంబర్స్ ఇన్ బిమ్స్టెక్, బట్ వాళ్ళు సార్క్లో మెంబర్స్. సో ఇంకొకసారి బ్రిక్స్ కంట్రీస్, బిమ్స్టెక్ కంట్రీస్ చూస్తే మనకి 7 కంట్రీస్ ఉన్నాయి. 5 వచ్చి సౌత్ ఏషియా, 2 వచ్చి సౌత్ ఈస్ట్ ఏషియా. సౌత్ ఏషియాకి సంబంధించి ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక. సౌత్ ఈస్ట్ ఏషియాకి సంబంధించి మయన్మార్, థాయిలాండ్ అనమాట. సో ఇంకొకటి నెక్స్ట్ టైం వచ్చేసాం ఆబ్జెక్టివ్. సో ఈ గ్రూప్ ఎందుకు ఫామ్ అయిందంటే 7 ఉన్నాయన్నమాట. 7 కోర్ పిల్లర్స్, అంటే ఏమో మన ఆబ్జెక్టివ్స్ ఐడెంటిఫై అచీవ్ చేయాలని చెప్పని 7 కంట్రీస్కి 7 ఆబ్జెక్టివ్స్, ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క ఆబ్జెక్టివ్ లీడ్ చేస్తుంది అనమాట. ఆ 7 ఆబ్జెక్టివ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇండియా మటుకు సెక్యూరిటీ రిలేటెడ్, అంటే కౌంటర్ టెర్రరిజం, వీటికి సంబంధించిన ఆబ్జెక్టివ్ లీడ్ చేస్తాం అనమాట. ఆ 7 ఏమంటే సెక్యూరిటీ, కనెక్టివిటీ, ట్రేడ్, ఎన్విరాన్మెంట్, అగ్రికల్చర్, పీపుల్ టు పీపుల్ కనెక్ట్. సో ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క బాధ్యత అప్పచెప్పారు. దాంట్లో ఇండియాకి వచ్చేది సెక్యూరిటీ అనమాట. దానికైతే కౌంటర్ టెర్రరిజం, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఎగ్జామ్లో ఎలా అడగచ్చు క్వశ్చన్స్, విచ్ కంట్రీ హోస్ట్స్ పర్మనెంట్ సెక్రటేరియట్ ఆఫ్ బిమ్స్టెక్. ఆన్సర్ వచ్చి బంగ్లాదేశ్. ఢాకాలో ఉంది దీని యొక్క సెక్రటేరియట్. సో ఇంకొకసారి రివిజన్ చేద్దాము. సో ఈరోజు June 6th బిమ్స్టెక్ డే. బిమ్స్టెక్ అంటే ఏమో చూసాము. బిమ్స్టెక్ మెంబర్ కంట్రీస్ చూసాము, 7 కంట్రీస్. 5 వచ్చి సౌత్ ఏషియా, 2 వచ్చి సౌత్ ఈస్ట్ ఏషియా. బిమ్స్టెక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ఢాకాలో ఉంది. ప్లస్ దీంట్లోనే మెంబర్ కంట్రీస్ ఆఫ్ఘనిస్తాన్ ప్లస్ పాకిస్తాన్ మెంబర్ కంట్రీస్ కాదని చూసాము. మెంబర్ కంట్రీస్ ఏవో కూడా డిస్కస్ చేశాము. సో ఏదైనా ఒక గ్రూప్ వచ్చినప్పుడు మనం ఈ పాయింట్స్ మేజర్గా చూసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇది నెక్స్ట్ ఇష్యూకి వెళ్తే, తెలంగాణ రిలేటెడ్ ఆదిలాబాద్ డిస్టిక్ సంబంధించి. దీంట్లో ఏమంటే ఆదిలాబాద్ డిస్టిక్లో కొత్త ఎయిర్పోర్ట్ వస్తుంది. సో నాట్ ఓన్లీ ఎయిర్పోర్ట్, దీనికి డిఫెన్స్ రిలేటెడ్ కూడా యూజ్ చేస్తున్నారు అనమాట. సో జాయింట్ ఆపరేషన్స్కి. సో ఇది లార్జెస్ట్ జాయింట్ ఫీల్డ్ ఆఫ్టర్ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్. తెలంగాణలోనే శంషాబాద్ తర్వాత ఇది లార్జెస్ట్ జాయింట్ ఎయిర్ఫీల్డ్ అవుతా ఉంది. సో దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే, 3 months బ్యాక్ యూనియన్ గవర్నమెంట్ తెలంగాణకి 2 ఎయిర్పోర్ట్స్ శాంక్షన్ చేసినాయి. ఒకటి వరంగల్లో, 2 ఆదిలాబాద్లో.
ఈ రోజు ఎందుకు న్యూస్లో ఉందంటే ఆదిలాబాద్కి సంబంధించి ఇది పెద్ద ఎయిర్పోర్ట్ 1850 ఏకర్స్లో వస్తుంది. దీనికి సంబంధించి ల్యాండ్ మొత్తం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ప్లస్ డిఫెన్స్ మినిస్ట్రీకి ఇవ్వడం జరిగింది అనమాట. సో దీన్ని రెండు మెయింటైన్ చేస్తారు. ఒకటి డిఫెన్స్ మినిస్ట్రీ మెయింటైన్ చేస్తుంది, ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మెయింటైన్ చేస్తుంది అనమాట. సో ఆదిలాబాద్లో తెలంగాణ సెకండ్ లార్జెస్ట్ జాయింట్ ఎయిర్ఫీల్డ్ ఆఫ్టర్ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇది ఆదిలాబాద్లో వస్తుంది. సో దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమడగచ్చు అంటే ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఈస్ ప్రపోజల్ మెయిన్లీ వాట్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీ, జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్. సో ఇలా క్వశ్చన్స్ కూడా అడగచ్చు అనమాట. సో ఇక్కడ ఆదిలాబాద్లో జాయింట్ ఎయిర్ ఫీల్డ్ డెవలప్ చేసుకున్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. దీంతో పాటు కొత్త ఎయిర్పోర్ట్ ఇంకొకటి ఎక్కడ వస్తుందంటే వరంగల్లో అనమాట. దానికి న్యూస్ వచ్చినప్పుడు దాన్ని కూడా డిస్కస్ చేద్దాము. సో నెక్స్ట్ నేను మీకు చెప్పా కదా, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కరెంట్ ఇష్యూస్ ఏదైనా వస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పాను. సో ఈరోజు ఒకటి వచ్చింది ఎన్విరాన్మెంట్ సంబంధించి. మనకు తెలుసు రామ్సార్ సైట్స్ అని మన ఇండియాలో నిన్న వరల్డ్ ఎన్విరాన్మెంట్ కదా June 5th, దాంతో 100th రామ్సార్ సైట్గా డెసిగ్నేట్ చేశారు. దేనింటే జయప్రకాష్ నారాయణ్ బర్డ్ శాంక్చురీ. సో మన ఇండియాలో యాజ్ ఆఫ్ 2026 June 6th ఎన్ని వెట్లాండ్స్ రామ్సార్ సైట్ స్టేటస్ పొందాయంటే 100 రామ్సార్ సైట్స్. సో అసలు ఫస్ట్ రామ్సార్ సైట్ అంటే ఏమంటే మనకు వెట్లాండ్స్ ఉంటాయి కదా, తెలుగులో అయితే చిత్తడి నేలలు అంటారు. సో ఈ వెట్లాండ్స్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంపార్టెన్స్గా ఉంటే దాటిని రామ్సార్ సైట్గా డెసిగ్నేట్ చేస్తారు. అంటే మనం దాన్ని డెసిగ్నేషన్ చేసేకి టోటల్ 9 క్రైటీరియా ఉంది. ఈ 9 క్రైటీరియాలో ఏదైనా ఒక్కటి ఉన్నా కూడా దాన్ని మనం రామ్సార్ సైట్గా డెసిగ్నేట్ చేయొచ్చు. ఆ 9 ఏమైనా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారంటే, సో ఇది న్యూస్లో ఉంది కదా, సో 100వ రామ్సార్ సైట్ అంటే 100th రామ్సార్ సైట్గా ఏది ఉందంటే ఉత్తరప్రదేశ్లోని జయప్రకాష్ నారాయణ్ బర్డ్ శాంక్చురీ. దాంతోపాటు ఇంకొకటి ఉంది రామ్సార్ కన్వెన్షన్, దేని రిలేటెడ్ అంటే వెట్లాండ్స్ కన్వర్జేషన్ సంబంధించింది. రామ్సార్ సైట్ ఇంపార్టెంట్. సో దీంతోపాటు మనకి ఇంకోటి ఉంది వరల్డ్ వెట్లాండ్ డే అని చెప్పని. అది February 2 మనము సెలబ్రేట్ చేసుకుంటాము. February 2 ఎందుకంటే ఆ రోజు 1971లో రామ్సార్ కన్వెన్షన్ని సైన్ చేయడం జరుగుతుంది. అందుకని February 2 వరల్డ్ వెట్లాండ్ డేగా డెసిగ్నేట్ చేశారు. సో ఇప్పుడు టోటల్ ఇండియాలో 100 ఉన్నాయి కదా వెట్లాండ్స్. మన ఏపీ తెలంగాణలో ఎన్ని ఉంటాయంటే ఏపీలో ఓన్లీ ఒకటి మటుకే ఉంది, కొల్లేరు లేక్. తెలంగాణలో ఇప్పటివరకు అయితే రామ్సార్ సైట్స్గా ఏది డెసిగ్నేట్ చేయట్లేదు. చాలా లేక్స్ ఉన్నాయి కానీ ఇంకా అయితే అది ఆ 9 క్రైటీరియాలో వన్ ఆఫ్ ద క్రైటీరియా అయితే ఇంతవరకు కాలేదన్నమాట. సో అవుట్ ఆఫ్ 100 రామ్సార్ సైట్స్ 1 is ప్రజెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో అయితే ఇంతవరకు అయితే ఏమీ లేవు. సో ఈ పాయింట్స్ వరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మనకి వెబ్సైట్లో ఇంకా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ వెబ్సైట్ వెళ్ళి మీరు ఫ్లాష్ కార్డ్స్ చూసిన వెంటనే ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఏవో ఇంపార్టెంట్ పాయింట్స్ అవన్నీ కూడా ఒకసారి నేర్చుకోవచ్చు. సో ఇది ఈ న్యూస్కి సంబంధించి. సో మనం నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే ఇది ఈనాడులో పబ్లిష్ అయింది. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి నారా లోకేష్ గారు రష్యాలో పర్యటిస్తున్నారు. సో అక్కడ రోస్ట్రామ్ అనే కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యి మా ఆంధ్రప్రదేశ్లో స్మాల్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయండి అని కోరడం జరిగిందనమాట. సో మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏమంటే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే ఏంది అనే కాన్సెప్ట్ ఇప్పుడు తెలుసుకుందాము. సో మనకు తెలుసు ఆల్రెడీ న్యూక్లియర్ రియాక్టర్స్ అని చెప్పని, అది మనం పేపర్లో ఫొటోస్ చూసినప్పుడు కూడా చాలా పెద్ద ఏరియా లార్జ్గా ఆక్యుపై చేసినట్టు ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా ఎవాల్వ్ అవుతున్న కాన్సెప్ట్ ఏమంటే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్. దీంట్లో మనం ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకున్న పాయింట్ చెప్తాను. ఇది న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్. ఫ్యూజన్ కాదు, ఫిజన్. న్యూక్లియర్ ఫిజన్ రియాక్టర్ ఫస్ట్ పాయింట్. సెకండ్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ కదా, మనం డివైడ్ చేద్దాం. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్. స్మాల్ అంటే మనకు అర్థమైపోతుంది సైజ్. మాడ్యులర్ అంటే లైక్ అది ఎక్కడికన్నా లైక్ ప్లగ్ అండ్ ప్లే లాగా అనమాట. మనము దాన్ని విడగొట్టి అసెంబుల్ చేసి ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, ఎక్కడైనా బిల్డ్ చేసుకోవచ్చు. రియాక్టర్ అంటే న్యూక్లియర్ ఫిజన్ రియాక్టర్. సో ఇది బేసిక్గా మన డెఫినేషన్ పరంగా చూడాల్సి వస్తే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఆర్ అడ్వాన్స్డ్ న్యూక్లియర్ ఫిజన్ రియాక్టర్ విత్ ఎ మ్యాక్సిమం పవర్ జనరేషన్ కెపాసిటీ 300 మెగావాట్ ఎలక్ట్రిక్. సో మనకు మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లో ఈ వాల్యూ. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ కెపాసిటీ ఎంత అంటే 300 మెగావాట్ ఎలక్ట్రిక్. సో ఇది రెగ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్స్ ప్రొడ్యూస్ చేసే ఎనర్జీతో కంపేర్ చేసుకుంటే ఇది 1/3 అనమాట. సో ఇది 1/3 తక్కువ ప్రొడ్యూస్ చేసినా కూడా దీని అడ్వాంటేజెస్ ఏమంటే స్మాల్ మాడ్యులర్, ఐ మీన్
చిన్న సైజ్ ఉంటుంది, ఎక్కువ ల్యాండ్ అవసరం లేదు. మాడ్యులర్ అంటే మనం ఎక్కడైనా దాన్ని ఇప్పి అసెంబ్లీ చేసుకోవచ్చు అనమాట. ట్రాన్స్పోర్ట్ అంటే రైలుతో ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు, లారీలతో ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు, చేసి మనకి క్విక్గా అసెంబ్లీ చేయొచ్చు అనమాట. సో అందుకని ఇది మనకు దీనికి స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఇక్కడే ఉండాలి, ఇక్కడే పెట్టాలి, సముద్రం దగ్గర అట్లంతా ఏం లేకుండా మనం రూరల్ ఎక్కడైనా కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవడానికి దీన్ని డెవలప్ చేస్తున్నారు, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్. దీని గురించి ఆల్రెడీ మనకు ఈసారి యూనియన్ బడ్జెట్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. మనం ఎందుకు ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్కి ఎక్కువ ఫోకస్ పెడుతున్నామంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూక్లియర్ మిషన్ అని ఒకటి లాంచ్ చేసింది అనమాట. దీంట్లో వన్ ఆఫ్ ద గోల్ ఏమంటే 2047కి 100 గిగావాట్స్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ టు బి అచీవ్డ్. సో వాటి అచీవ్ చేసేకి మనము స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాము. వాటి కింద నారా లోకేష్ గారు కూడా మనకు పర్యటనకి వెళ్ళినప్పుడు అడిగారంట, షావన్ మా ఆంధ్రప్రదేశ్లో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ని సెటప్ చేయండి అని చెప్పని. సో మనకి ఈ న్యూస్ ఇంపార్టెంట్ కాదు, మనకు స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే ఏమైనా నేర్చుకోవడం ఇంపార్టెంట్. సో ఈ వాల్యూ గుర్తుపెట్టుకోండి, 300 మెగావాట్ ఎలక్ట్రిక్ అనేది ప్లస్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ యొక్క బెనిఫిట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే న్యూక్లియర్ ఫిషన్ అంటే ఏమో చూసుకోండి. సో ఇది స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ సంబంధించి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, ఇండియా కూడా స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్లో 3 టైప్స్ ఆఫ్ డెవలప్ చేస్తాం అనమాట. ఈ 3 నేమ్స్ చాలా ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చి భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్. భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్, దీని కెపాసిటీ 200 మెగావాట్ ఎలక్ట్రిక్. సెకండ్ వచ్చి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్. థర్డ్ వచ్చి హై టెంపరేచర్ గ్యాస్ కూల్డ్ రియాక్టర్, హెచ్టీజీఆర్, హై టెంపరేచర్ గ్యాస్ కూల్డ్ రియాక్టర్. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ వాట్ ఈజ్ వాటర్ తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇండియా అనేది 3 టైప్స్ ఆఫ్ డెవలప్ చేస్తుంది. వాటిలో ఫస్ట్ వచ్చి భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్, సెకండ్ వచ్చి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ 55 మెగావాట్స్, థర్డ్ వచ్చి హై టెంపరేచర్ గ్యాస్ కూల్డ్ రియాక్టర్ అనమాట. ఇది స్పెసిఫిక్గా ఈ థర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది వైజాగ్లో బిల్డ్ చేస్తున్నారు, హై టెంపరేచర్ గ్యాస్ కూల్డ్ రియాక్టర్. సో ఇది మనం ఇప్పుడు స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ గురించి ఏమేమి తెలుసుకున్నామంటే కెపాసిటీ 300 మెగావాట్స్, ఇండియా 3 టైప్స్ డెవలప్ చేస్తూ ఉంది. ఇండియన్ గవర్నమెంట్ కెపాసిటీ 100 గిగావాట్స్ బై 2047. సో ఒకసారి వెబ్సైట్లో విజిట్ చేయండి, మీకు ఇంకా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, రివిజన్కి హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్, నేను రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ గారు మనకు ఇండియాకి 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ యొక్క టెక్నాలజీ షేర్ చేసేకి ఒప్పుకున్నారనమాట. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలి, ఎలా ఇంపార్టెంట్ అంటే జనరల్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి ఎలా ఇస్తారు, డిఫెన్స్ రిలేటెడ్ మోస్ట్లీ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తారు. సో ఫస్ట్ అంతకంటే ముందు 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ అంటే ఏమో చూసుకున్నాం. నార్మల్ ఫైటర్ జెట్స్ అంటే మనకు ఆల్రెడీ చూసే ఉంటారు, రఫేల్, సుకోయి అన్ని ఇండియా రిలేటెడ్. 5th జనరేషన్లో ఇంకొంచెం అడ్వాన్స్డ్ అంటే స్టెల్త్ ఫీచర్ అనమాట. లైక్ రాడార్ చిక్కకుండా, స్టెల్త్ అంటే రాడార్ చిక్కకుండా వెళ్ళేదాన్ని స్టెల్త్ అంటారు. సో ఈ స్టెల్త్ ప్లస్ అడ్వాన్స్ ఏవియన్స్ ఇవన్నీ మనకు అంత డెప్త్ అవసరం లేదు, జస్ట్ 5th జనరేషన్ గుర్తుపెట్టుకోండి. సో ఈ టెక్నాలజీ ఇండియా ట్రాన్స్ఫర్ చేసేకి పుతిన్ గారు నిన్న ఒప్పుకున్నారు. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చూడాలంటే వరల్డ్ వైడ్ ఎవరెవరి దగ్గర 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి, వాటి నేమ్స్ ఏమి అని చూద్దాం. ఫస్ట్ యుఎస్ఏ F-35 ఫైటర్ జెట్స్, F-35 ప్లస్ F-22 ఈ రెండు కూడా 5th జనరేషన్ అనమాట. సో ఫస్ట్ ఏంది F-35, ఏ కంట్రీకి సంబంధించింది, యుఎస్ఏ. సెకండ్ చెంగ్డు, ఇది చైనాకి సంబంధించి, దీన్ని షార్ట్కట్లో J-20 అంటారు. ఫస్ట్ F-35 యుఎస్ఏ, సెకండ్ చెంగ్డు J-20 చైనా, థర్డ్ Su-57 అంటే సుకోయి 57 వచ్చి ఇది వచ్చి రష్యా. సో మన ఇండియాది ఏమీ లేదా అంటే మన ఇండియా అనేది ఫైటర్ జెట్స్లో ఫస్ట్ టైం మనమే ఓన్గా డెవలప్ చేయాలని చెప్పి ఆమ్కా అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. ఆమ్కా, అడ్వాన్స్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్, అడ్వాన్స్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్. దీనికి మన ఆంధ్రప్రదేశ్కి ఒక రిలేషన్ ఉంది. సో దీనికి సంబంధించి వన్ ఆఫ్ ద అసెంబ్లీ లైన్ పుట్టపర్తిలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. రీసెంట్గా అది లాస్ట్ మంత్లో న్యూస్లో కూడా ఉంది. పుట్టపర్తిలో ఆమ్కాకు సంబంధించి వన్ ఆఫ్ ద అసెంబ్లీ లైన్ పుట్టపర్తిలో ఎస్టాబ్లిష్ చేస్తారు. సో అది గుర్తుపెట్టుకోండి. మనకు ఇది ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లో గుర్తుపెట్టుకోండి. ఏ కంట్రీ ఏ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఉన్నాయంటే F-35 యుఎస్ దగ్గర, J-20 చైనా, సుకోయి 57 రష్యా. ఇండియా ఏ స్టేజ్లో ఉందంటే ఇండియా ఇస్ ఇన్ డెవలపింగ్ స్టేజ్, ఆమ్కా అడ్వాన్స్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్. సో ఇవి గుర్తుపెట్టుకుని సరిపోతుంది. మనం ఏం చేస్తుంది, ఫైటర్ జెట్స్ వచ్చినప్పుడు దానికి ఇంకా టెక్నాలజీ తెలుసుకొని ట్రై చేస్తాము. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు అంత అవసరం లేదు, జస్ట్ ఇండియన్స్ గుర్తుపెట్టుకుని సరిపోతుంది. సో నెక్స్ట్ ఆర్టికల్ ఏమంటే
ఇది పోలవరం ప్లస్ మహానది ఇంటర్లింకింగ్ అనమాట. ఈ ఆర్టికల్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడే అంతే ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఇది ఇంకా ప్రపోజల్ స్టేజ్లోనే ఉంది. దీంట్లో ఏం చెప్తున్నారంటే మనకు ఏపీలో ఉండే గోదావరి రివరు ప్లస్ ఒడిశాలో ఉండే మహానది రివరు రెండింటిని ఇంటర్లింక్ చేయాలి. అది ఎలా చేయాలి అని ఒక ప్రపోజల్ నిన్న పెట్టడం జరిగింది. అది ఎలా అంటే ఫస్ట్ మహేంద్ర తనయ, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మహేంద్ర తనయ రివర్ ఉంది, అది వంశధారకి ట్రిబ్యూటరీ అనమాట. ట్రిబ్యూటరీ ఉపనది. సో అక్కడి నుంచి వాటర్ తీసుకొచ్చి గొట్టా బ్యారేజ్ వరకు తీసుకొచ్చి, గొట్టా బ్యారేజ్ నుంచి హీరమండలం తీసుకొచ్చి, హీరమండలం నుంచి తారక రామ తీర్థ సాగర్కి తీసుకొచ్చి అక్కడి నుంచి ఏలూరు తీసుకురావాలని ప్లాన్. ఇది జస్ట్ ఇంకా ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది, ఇంకా పూర్తిగా అయితే రాలేదు. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఇప్పటికి ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌకి గొట్టా బ్యారేజ్ ఏ నది పైన కట్టారో అని అడగచ్చు, వంశధార రివర్. సెకండ్ మహేంద్ర తనయ ఏ నదికి ఉపనది అని అడగచ్చు, వంశధార. థర్డ్ తారక రామ తీర్థ సాగర్ ఎక్కడుంది, హీరమండలం ఎక్కడుంది, వాటి స్టేటస్ ఏందని కూడా అడగచ్చు అనమాట. సో ఇది ప్లస్ మహానది రివర్ గురించి, మహానది రివర్ ఏ స్టేట్లో ఉందని అడగచ్చు, దాని మీద మనకు ఏపీకి రిలేటెడ్ ఏమని అడగచ్చు. చాలా ఇప్పటివరకు అయితే ఇది సరిపోతుంది. ఇది ఇంకా ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి మనం ఫైనల్ అయ్యాక దీని గురించి పూర్తిగా టెక్నికల్ టర్మ్స్లో పూర్తిగా డిస్కస్ చేద్దాము. సో ఇప్పటివరకు అయితే ఈ గొట్టా బ్యారేజ్ అనేది, మహేంద్ర తనయ అనేది, ప్లస్ మహానది, హీరమండలం, ఈ ఓవర్స్ గుర్తుపెట్టుకోండి. జస్ట్ పైన బేసిక్ వరకు గుర్తుపెట్టుకొని సరిపోతుంది. సో ఈ రోజుకి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఇవి. సో మీకు ఆల్రెడీ చెప్పాను, మన వెబ్సైట్లో pscchronicles.com అని ఉంటుంది. అక్కడికి వెళ్తే ఈరోజు కరెంట్ అఫైర్స్ ఉంటాయి ఫ్లాష్ కార్డ్స్ రూపంలో. మీరు ఓపెన్ చేసిన వెంటనే ఇంకా ఇన్డెప్త్గా కవర్ అవుతుంది, వాటి కింద ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో అవి సాల్వ్ చేయండి, మీకు రివిజన్ లాగా హెల్ప్ అవుతుంది. సో ఈ వీక్ మనం ఇప్పటికే 6 days కరెంట్ అఫైర్స్ మనం రివిజన్ చేసినాము. సో రేపు సండే అయితే కరెంట్ అఫైర్స్ ఉండదు, రేపు ప్లస్ మండే రెండు కలిపి మనం మండే డిస్కస్ చేస్తాము. సో మీరేం చేస్తారంటే జస్ట్ ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి ఈ వీక్ సంబంధించి అన్ని కరెంట్ అఫైర్స్ తీసుకొని ఒక్కసారి రివిజన్ చేసి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ, విల్ మీట్ ఆన్ మండే. ప్రిపేర్ వెల్.